మంచిర్యాల జిల్లా గోలేటి జీఎం కార్యక్రమం ముందు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ నెల మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోలేటి జీఎం కార్యాలయం ముందు ధర్నా జరిగింది. స్థానిక జీఎంకు వినతి పత్రం ఇచ్చారు. సందర్భంగా మాట్లాడుతూ ఇందులో 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అసంఘటిత కార్మికులు, కార్మిక సంఘాలు ఎక్కువ కార్యక్రమంలో పాల్గొన్నాయి. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి చాంద్ పాషా, ఏఎఫ్టీయూ ఎం పోషమల్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్, సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మరియు బండారి తిరుపతి, గోలేటి శ్రీనివాస్, ఏ పోషం, ఎండి సుభాన్, గైని తిరుపతి పాల్గొన్నారు. గడవడమే కష్టంగా ఉంది. అలాంటిది నెలవారీ జీతం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. కాంట్రాక్టర్ మారినా వాళ్ళ జీతాలు మారతలేవు. కాబట్టి రేపు ఈ యొక్క జీతభత్యాల కోసం లేదా పెరిగిన వేతనం కోసం, లేకపోతే హై పవర్ వేతనం కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ వేతనము చెల్లించే విధంగా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. రేపు 20వ తారీఖు జరగబోయే ఈ సమ్మెను విజయవంతం చేయడం కొరకు ఈరోజు గోలేటి జీఎం ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె యొక్క సారాంశాన్ని కార్మికులు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ లేబర్ ఆలోచించి ఇది ఒకరి వరకే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొనాలని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ, ఈ కార్మికుల ఐక్య వేదిక పిలుపునిస్తుంది. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాల ఐక్య వేదిక తరపున అన్ని జీఎం ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే వినతి పత్రం కూడా మరి ఈరోజు గోలేటి జీఎం ఆఫీసుకు జీఎం గారికి ఇవ్వడం అనేది జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ అది మే 20 తారీఖున జరగబోయేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి వాటిని మరి కార్మికులకు వాళ్ళ యొక్క హక్కులను కాకుండా వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా భద్రత లేకుండా చేసి ఈరోజు వాళ్ళను బజారున పడేసేటువంటి పద్ధతులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి ఎల్ఐసి సంస్థలను కానీ, తర్వాత అదేవిధంగా ఎయిర్పోర్టు, రైల్వేలు, మరి జాతీయ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, బొగ్గు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నింటినీ కూడా మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కాబట్టి దీనిని వెంటనే వాటిని ఉపసంహరించుకొని మరి మా బొగ్గు బ్లాకులు కూడా మా సింగరేణికే కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా బొగ్గు బ్లాకులనే కాకుండా మరి ఎక్కడైతే దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకుల వేలం పాట చేస్తున్నారో దాన్ని కూడా రద్దు చేసుకోవాలి. మరి అదేవిధంగా మరి మన ఈరోజు భారతదేశంలో మరి మావోయిస్టుల మీద పోరాటం, మావోయిస్టుల మీద ఈరోజు నిర్బంధం పెంచి కాల్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మావోయిస్టులు శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పినా కానీ మరి ఈరోజు కర్రెగుట్ట ప్రాంతమైనటువంటి అడవిని 300 కిలోమీటర్ల అడవిని కూడా దిగ్బంధం చేసి ఈరోజు వాళ్ళ మీద ఎన్కౌంటర్లు అనేది జరుపుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ జేఏసీ తరఫు నుంచి ఇట్లా కోరుతూ ఉన్నాం, ఏదైతే శాంతి చర్చల ద్వారానే మరి పరిష్కారం చేసుకొని మరి చట్టం ప్రకారంగానే మనకు ఏ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాని ప్రకారంగానే మనకు రాజ్యాంగం ఉన్నది, దాని ప్రకారంగానే మరి ప్రభుత్వాలు నడవాలని మరి మేము కూడా ఈ జేఏసీ తరఫు నుంచి శాంతియుత చర్చలు జరిపి వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము జేఏసీ తరఫు నుంచి కోరుతా ఉన్నాం. సంఘాల ఐక్యత విజయవంతం చేద్దాం. మే 20న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. మే 20న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాలను రచించాలి. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కార్పొరేటీకరణ, కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది.
దాంట్లో భాగంగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్లు కలిసి ఈరోజు అన్ని సింగరేణి జిఎం కార్యాలయాల ముందు ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో వినతి పత్రాలు అనేది సమర్పించడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికుల సంక్షేమం పేరు చెప్పుకుంటూ ఒక దిక్కు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనుకుంటూ అదానీ అంబానీలకు సేవ చేస్తూ కార్మిక వర్గం స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి ఏదైతే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని కార్మికుల్ని కట్టు బానిసలను చేసి కార్పొరేట్ల కాళ్ళ కింద అణిచివేసేలా ఈరోజు 4 లేబర్ కోడ్లకు కుదించి ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మికులకు కనీస ఉద్యోగ భద్రత లేకుండా కనీస పని గంటలు లేకుండా పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించేటువంటి ఏదైతే వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఇవి కార్మిక వర్గానికి ఉరితాల లాంటివి కనుక వీటిని రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే దాదాపు చాలాసార్లు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. అయినప్పటికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండిగా ఈరోజు కార్పొరేట్ సేవలు తరిస్తున్నది. కార్మికుల పక్షాన మాట్లాడుతున్నటువంటి అనేక గొంతులను అణిచివేసే విధానాలకు నిర్బంధాలు ప్రయోగిస్తూ తమ విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి వారిని అణిచివేసేటువంటి ఒక దుస్సాహసానికి పాల్పడుతున్నటువంటి ఈరోజు కనబడుతూ ఉన్నది. కనుకనే మరొకసారి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడి ఈ చట్టాలను వెనక్కగొట్టడానికే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మే 20వ తారీఖు చేయడానికి దేశవ్యాప్త కార్మిక వర్గం అంతా కూడా పూనుకుంటున్నది. అదేవిధంగా దాదాపు 40 కోట్ల మంది ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనం, లాభాలలో వాటా, పర్మనెంటు ఉద్యోగ భద్రత ఇటువంటి అనేక సమస్యలు కూడా ఈ యొక్క సమ్మెతోటి ముడిపడి ఉన్నాయి. కనుక అన్ని సెక్షన్ల కార్మికులందరూ కూడా ఈ యొక్క సమ్మెలో భాగస్వాములు కావాలని చెప్పి సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపి బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు గోలేటి జిఎం గారికి వినతి పత్రం అనేది సమర్పించడం జరిగింది. కాబట్టి కార్మిక సోదరులారా, మీరందరూ కూడా ఈ నరేంద్ర మోడీ తెచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వీటి రద్దు కోసము, ఉద్యోగ భద్రత కోసము, కనీస వేతనాల కోసము మనం ఈ యొక్క సమ్మెను విజయవంతం చేద్దామని చెప్పి మేము కార్మిక సంఘాల తరపున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం.